జనసేన చీఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన తర్వాత తీరిగ్గా 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీతో సహా కీలక నేతలందరినీ కలిశారు. కూటమి ఎంపీలకు విందు కూడా ఇచ్చారు. అందరూ వచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం, ఆ తర్వాత బీజేపీ పెద్దల వద్ద గుర్తించిన గుర్తింపుతో పవన్ కళ్యాణ్ గారు పలుకుబడి మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ పర్యటనతో కేంద్ర మంత్రులను కూడా పలకరించి రాష్ట్ర నిధుల కోసం అడిగారు. పనిలో పడిగా తన సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సీటు కోసం లైన్ క్లియర్ చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారట. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారికి భారీ రికార్డు దక్కిందట. దీంతో దద్దలిందట టోటల్ ఇండియా. ఒక రాజకీయ నాయకుడికి ఇంత క్రేజ్ రావడం ఇదే మొట్టమొదటిసారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా పవన్ కళ్యాణ్ గారు భేటీ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏపీ అభివృద్ధి ముఖచిత్రం మార్చేందుకు పవన్ కళ్యాణ్ గారు చొరవను అభినందిస్తూ భుజం తట్టారట మోడీ గారు. మహారాష్ట్రలో ఎన్డీఏ మహాయుతి గెలుపు పవన్ ప్రభంజనంతోనే సాధించబడిందని, సూపర్ అంటే ప్రభావాన్ని మరోసారి దేశం మొత్తం చూసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.